వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ను అక్రమాన్ని విజయ నిర్మలను నమ్మించి ద్రోహం చేసిన జగన్ రెడ్డి యాదవ్లను ఘోరంగా మోసం చేశారని యాదవులు వాపోతున్నారు. మేయర్ కు కూడా ఎమ్మెల్యే టికెట్ ఆశ చూపి కూడా మోసం చేశారని ఆకర్షిస్తున్నారు. ఉత్తరాంధ్రలోని యాదవులకు టికెట్ ఇవ్వడానికి చేతులు రాలేదా జగన్మోహన్ రెడ్డి అంటూ నిలదీస్తున్నారు. యాదవులను మోసం చేసిన మోసగాడిగా చరిత్రలో నిలిచిపోతావు, జగన్ సిద్దం సభలో కోతల కోసావు, బీసీలకు అండగా ఉంటాను అన్నావు, ఏంటిది అని నిలదీస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి నీ దృష్టిలో బీసీలు అంటే బ్యాక్ బెంచ్ స్టూడెంట్లా కనిపిస్తున్నారు, కానీ మేమే టాపర్లుగా నిలుస్తామని చెప్తున్నారు. వైఎస్సార్ బీసీల పార్టీ కాదు, బీసీలకు ద్రోహం చేసే పార్టీ అని దుమ్మెత్తిపోస్తున్నారు. విశాఖ నగరంలో మెజార్టీ కులస్తులైన యాదవులకు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొండి చూపిందని, యాదవులకే ప్రాధాన్యత అని పదే పదే చెప్పినా బయట ప్రాంతానికి చెందిన రెడ్లు విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో కుమ్మక్కై యాదవులకు విశాఖలో ఏ సీటు లేకుండా ద్రోహం చేశారని ఆక్రోశిస్తున్నారు. 4 నెలల క్రితం వరకు యాదవ్ వర్గానికి చెందిన అక్రమాని విజయ నిర్మల వైఎస్సార్ కాంగ్రెస్ విశాఖ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్నారని, ఆమె స్థానంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన విశాఖ ఎంపీ ఎంవీపీ సత్యనారాయణను తీసుకురావడంతో గాజువాకలో రామచంద్రరావుకు అవకాశం కల్పించారని, ఇప్పుడు ఆయన్ని కూడా తీసేయడంతో యాదవులకు అధికార పార్టీ వైకాపా తీరని ద్రోహం చేసిందని అంటున్నారు. విశాఖ నగరంలో తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ గాజువాక, భీమిలి నియోజకవర్గాలు యాదవులకు అనుకూలమైనవి. విశాఖకు చెందిన ఈసారపు వాసుదేవరావు, పల్లా సింహాచలం, రాజాన రమణి, పిన్నింటి వరలక్ష్మి, పల్లా శ్రీనివాసులు శాసనసభ్యులుగా గతంలో ఎన్నికయ్యారని గుర్తు చేశారు. విశాఖలో యాదవులే కాక ఉత్తరాంధ్ర యాదవులంతా ఏకమై వైఎస్సార్ కాంగ్రెస్ ను ఓడించాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ మాత్రమే యాదవులకు ద్రోహం చేసిందని, దీనికి యాదవులంతా వైకాపాకు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని పిలుపునిస్తున్నారు.